హాయ్ అండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. విజయదశమి రోజు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇదైతే ఈ రోజు వీడియో కాదండి, ఇదైతే సోమవారం నాడు అండి, మౌన నక్షత్రం. ఆ రోజైతే అమ్మవారు అయితే సరస్వతిదేవి రూపంలో దర్శనం అయితే ఇచ్చారన్నమాట అండి. నాకైతే మార్నింగ్ అయితే పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళి పూజ చేయాలని నాకు పెద్ద ఐడియా లేదండి. పైగా మార్నింగ్ అయితే ఖాళీ లేదండి నాకు. మార్నింగ్ అయితే ఇల్లంతా తుడిచి తడిగుడ్లు పెట్టుకొని చుట్టూరు కడుక్కొని వాకలు గట్ట కడిగి ముగ్గులు గట్ట పెట్టాను. తర్వాత గ్యాస్ అన్ని క్లీన్ చేశానండి. ఆ తర్వాత నేను ఆన్ చేసి దేవుడి పట్టాలన్నీ క్లీన్ చేసి దేవుడి మళ్ళీ ఆరలన్నీ క్లీన్ చేసుకొని దేవుడి సామాన్ తోమి తర్వాత నేను పూజ చేయకపోతే 11:30 అయితే అవ్విందండి. తర్వాత అయితే వంట చేసుకున్నాను. ఈ లోపల మా ఆయనగారు అయితే 2 గంటలకైతే వచ్చారు. ఈ రోజు అయితే కనుక మూల నక్షత్రం సరస్వతి అమ్మవారు అయితే ఈరోజు అక్సెప్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి పిల్లల్ని తీసుకుని ఇద్దరికి గుడికి వెళ్ళు పూజ అయితే చేయకపోయినా అన్నారు. సర్లేని చెప్పేసి ఈవినింగ్ వెళ్తానులే అని చెప్పేసి ఇంకా అయితే మా హద్విద్యలకు ఫీవర్ వచ్చిందండి. అయినా ఈవినింగ్ అయితే కనుక మా బాబుని రెడీ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాను. మా ఇంటి దగ్గరలో ఉన్న దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఈ లోపల మా బావని అయితే వచ్చి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మా బావని కూడా అక్కడికి అమ్మవారి గుడికి అయితే వచ్చారండి. అందరం కలిసి అమ్మవారి దర్శనం అదే ఆశీస్సులు తీసుకున్నమాట. అమ్మవారు అయితే రూపం కన్నులు పండగగా ఉందండి. చూడడానికి అయితే 2 కళ్ళు కూడా సరిపో అంత అందంగా ఉన్నారని అమ్మవారు అయితే అక్కడైతే కనుక పుస్తకాలు పెన్నులతో అయితే డెకరేషన్ చేశారండి. సరస్వతిదేవి దగ్గర అయితే కనుక అక్కడ నుంచి అయితే మా ఆయన గారు మా పిల్లల్ని తీసుకుని పీఠం దగ్గరికి అయితే వెళ్తున్నారు. నన్ను అయితే ఇంటికి అయితే వెళ్ళిపోమన్నారండి. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చే లోపల మా ఆయన గారు మళ్ళీ ఫోన్ చేశారు. కరెక్ట్గా ఇంటికి వచ్చి పెద్దన బతికి అయితే నైట్ వేసుకోండి, ఎక్కడైతే నైట్ వేసుకుంటాను మళ్ళీ అని చెప్పేసి ఫోన్ చేసి నువ్వు సేరప్పొద్దు అలాగే ఉండి నేనైతే మళ్ళీ పీఠం దగ్గర తీసుకొస్తానని చెప్పేసి మా ఆయన గారు వచ్చారండి. అదైతే లాంగ్ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. ప్లీజ్ లైక్.